పసిపిల్లలకు అత్యున్నత విద్య, సురక్షితమైన మహిళా కళాశాల కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు మీ సరైన ఎంపిక మా ఝాన్సీ మహిళా జూనియర్ కళాశాల. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడమే మా ధ్యేయం. అనుభవం మరియు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయ, అధ్యాపక బృందంచే బోధన మా ప్రత్యేకత. చదువులో వెనుకబడిన విద్యార్థులకు గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంసెట్ మరియు నీట్ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి. ఝాన్సీ మహిళా కళాశాల 9676566450 9494433377. పేదలందరికీ రేషన్ సరుకులు సక్రమంగా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ముళ్లమూరులో రేషన్ దుకాణం వద్దే బియ్యం పంపిణీ చేసే పాత విధానాన్ని డాక్టర్ లక్ష్మి ఈరోజు ఆరంభించారు. మండల పార్టీ అధ్యక్షులు కోరపాటి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు సోమపల్లి శ్రీనివాసరావు, జడ్పీటీసీ మాజీ సభ్యులు నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెలల్లో ఒక ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం మనకి ఎప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకి అండగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3000 నుండి 4000 చేసి, అంతే వికలాంగులకు 6000, లెప్రసీ డయాలసిస్ పేషెంట్లకు 10,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తుంది మన కూటమి ప్రభుత్వం. మన దేశంలో కల్లా ఇంత అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మన కూటమి ప్రభుత్వం మాత్రమే, మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది. సంవత్సరానికి మనం చూస్తే 64 లక్షల మందికి గాను 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నది కూటమి ప్రభుత్వం మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ లో. అట్లాగే సూపర్ 6 హామీల్లో భాగంగా రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు గాను వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో 15,000 రూపాయలు అమౌంట్ వస్తుంది. అట్లాగే టీచర్ల పోస్టింగ్ మెగా డిఎస్సి జారీ చేశారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు వాళ్ళ అకౌంట్ లో, గ్యాస్ సిలిండర్ డబ్బులు అకౌంట్ లో పడిపోతాయి. అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000 రూపాయలు, అంటే కేంద్రం నుండి 6,000, మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. నెక్స్ట్ ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్. ఇట్లా చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా గత 5 ఏళ్లలో విధ్వంసం జరిగిన ఆర్థిక పరిస్థితి